ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరిని గౌరవించాలని చెప్పేసి పెద్దపేట వేస్తామని బెస్త కార్పొరేషన్ కూడా ఎస్పెషల్లీ మన పోయిన మన జిల్లాకు ఈ ఆప్కాస్ చైర్మన్ రావాలని చెప్పేసి నవీన్ గారు కూడా మేము చాలా ఫైట్ చేశాం ఇంటర్నల్ గా చేస్తూ ఉన్నాం కూడా ఇప్పుడు కూడా ఏమైనా అవకాశం ఉంటే మేము తీసుకున్నామని చెప్పేసి మన జిల్లా ఎస్పెషల్లీ ఇందాక నవీన్ అన్ని చెప్పారు. అంటే సముద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వేరు సార్. మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం. మనం ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి పాండ్స్ ఈ చిన్న చిన్న రిజర్వాయర్స్ అని చెప్పడం జరిగింది. అయితే మన కర్నూలు పార్లమెంట్ లో ఎస్పెషల్లీ మనకు మొత్తం తీర ప్రాంతం అంతా 92 కిలోమీటర్లు ఉంది. 92 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు మొత్తం ఆల్మోస్ట్ ఆల్. కానీ అయినా కానీ మనకు సరైన వసతులు లేక, సరైన సామాగ్రి లేక, దీని గురించి అవగాహన లేక, వచ్చేటువంటి స్కీమ్స్ కూడా సరిగా ఇక్కడికి తీసుకొచ్చుకోలేక మనం వెనకబడ్డాం కొంత. కానీ ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే గతం ఎట్టుండో నాకే తెలియదు. మనం సెంట్రల్ లో గవర్నమెంట్ ఉన్నాం, రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నాం. ఇది శుభపరిణామం. అధికారులు కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. అధికారులు మాకు ఎప్పటికెప్పుడు మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. కానీ నేను చెప్పేదేమంటే నవీన్కైనా బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లకైనా మనం గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ఇందాక చెప్పారు స్కీమ్స్ వెళ్ళి మనకు ఇక్కడ అప్లికేబుల్ అవుతలేవు సార్. అక్కడ సముద్రం ఉన్నట్టు వాళ్ళకి ఇప్పిస్తారు. పెద్ద పెద్ద స్కీమ్స్ వెళ్ళిపోతున్నాయి మనకని చెప్పని మీరు ఏదైనా సరే అజెండా తీసుకున్నాను మా దగ్గరికి. ఇంకోటి సెంట్రల్ లో కూడా ఎస్పెషల్లీ కేంద్రంలో కూడా మన గవర్నమెంట్ ఉన్నాం. అనిమల్ హస్బెండరీ మినిస్టర్ మనకు చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎస్పీ సింగ్ బఘేల్ గారు అని చెప్పేసి ఆగ్రా ఎంపీ ఆయన మనకు చాలా చాలా దగ్గర వాడు. ఏదైనా చెప్తే డైరెక్ట్ సెంట్రల్ మినిస్టర్ స్టేట్ కూడా ఫోన్ చేసుకుంటాం. మన జిల్లాకి ఏమైనా ఉంటే మనకి ఏం కావాలో ఆ లిస్ట్ షార్టేజ్ చేయండి నాకు ఫస్ట్. మనకి ఏమి కావాలో కూడా ఖచ్చితంగా దాన్ని సపరేట్గా తీసుకుంటాం సార్. ఎందుకంటే మనకు వినగబెల్లి జిల్లా డ్రాట్ ఏరియా, ఇక్కడ పంటలు కూడా ఆకురనే కాబట్టి మనకు వచ్చేటువంటి మత్స్య సంపద కూడా చాలా విలువైంది కాబట్టి మనకు ఎందుకంటే ఈ ప్రాంతంలో సింప్లీస్లా అటు పైపోతే గాజులతోనే కానీ పందిపోయిన రిజర్వాయర్ కానీ మీరు ఇందాక చిన్నతమ్మలు అని చెప్పారు. చిన్నతమ్మలు కూడా సక్సెస్ఫుల్ సరే వాటర్ వస్తున్నాయి అందుకు అంటే ఎల్ఎల్సీ వాటర్ నమ్ముతున్నాం అందుకు సంతోషం సార్. అది ఆ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ చిన్నతమ్మల దగ్గర. కావున మనకు అన్ని రకాలుగా ఈ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే పనిచేసేటువంటి మేము ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఇద్దరే ఉన్నాం ఇక్కడ. ప్రజలకు ఏదో మీరు వస్తే మేము తొలగకుండా ఉండేటువంటి వ్యక్తులను కానే కాదు. ఏ రోజైనా రండి. నవీన్ కూడా నీ సభాముఖంగా చెప్తున్నా సాధారణ తొందరలు మీరంతా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కలిసి కూర్చొని ఒకసారి మీరు రండి. మిమ్మల్ని కానీ నేను డైరెక్టర్ గా సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చోబెడతా. ఆయన మీ దగ్గర కూడా స్టేట్ కూడా నేను ఫోన్ చేస్తా. అక్కడి నుంచి అలొకేషన్ మనకి అక్కడ సముద్ర ప్రాంతంలో ఎక్కువ వేస్తే మనకు రావట్లేదు అంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమి కావాలో నీడు అది నేను ఇక్కడ ఇప్పిస్తానని చెప్పేసి సభాముఖంగా మీకు గట్టిగా హామీస్తా ఉన్నాను. అంతేగాక మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. బెస్త కార్పొరేషన్ ఉన్నటువంటి చైర్మన్లు అయితేనే, దాంట్లో ఉండే సభ్యులైతేనేమి, మన కుల సంఘాలు అయితేనే ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వంలో ఇంత భరోసానిస్తూ మీకు అన్ని రకాల సబ్సిడీ విషయం అయితేనేమి అన్ని రకాల సహకారం అందిస్తున్నప్పుడు మీరు కూడా ఇందాక నవీన్ చెప్పినట్టు సంఘాలు ఏర్పడాలన్నమాట బాగా బలంగా. మనం రాజకీయంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా మనం ఫస్ట్ మనలో యూనిట్ రావాలి. ఆ యూనిట్ రావాలంటే మీరంతా సంఘాలుగా ఏర్పడి ఇందాక అధికారులు చెప్పారు మేము సభ్యత్వాలు ఇస్తా ఉన్నాం సార్. అన్ని రకాలుగా మీకు పెన్షన్లు అయితేనేమి ప్రతి కార్యక్రమం మీకు అప్లై చేస్తా ఉన్నామని చెప్పారు. కాబట్టి మీరు ఎంత సభ్యులుగా చేరి ఒక టీం వర్క్ చేస్తే మీరంతా గ్రామాల్లో నది తీర గ్రామాల్లో అంతా కుటుంబాలకు ఎంత ఒక టీం వర్క్ చేయాలి. మీరంతా మా బెస్త కార్పొరేషన్ అంతా బెస్తలు మేమంతా ఇంత సభ్యులు ఉన్నాం. మా గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీస్ కావాలి మాకు రాజకీయంగా సరే, ఇటు మత్స్యశాఖ పరంగా సరే, ఏ రకంగా మనం ఎదగాలంటే ఇది ఒక మంచి వేదిక. మత్స్యశాఖను బేస్ చేసుకుని మనం డెవలప్ అవ్వడానికి ఒక మంచి వేదిక. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఈ గవర్నమెంట్ సహకారంతో దయచేసి మీరంతా ఈ కుటుంబ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి దీంట్లో ఉన్నటువంటి సబ్సిడీ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్క అవకాశాన్ని దీంట్లో ఉన్నటువంటి మీరు చెప్పారు ఇందాక ఇక్కడ మన ప్రాంతంలో తెప్పలు వలలు చాలా కావాలి సార్. ఎస్పెషల్లీ మనకు ఎందుకంటే మన సముద్ర తీర ప్రాంతం కాదు, మనంతా చిన్న చిన్నవి చెరువులు కాబట్టి తెప్పలు వలలు చాలా కావాలన్నారు కాబట్టి దాని మీద కూడా ప్రాతిపదికన తీసుకోండి. అవసరమైతే మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో పాటు మా ఎంపీ ల్యాడ్స్ కొంత అటాచ్ చేసి మీకు ఆ తెప్పలు వెళ్ళాలన్న దానికి కూడా అవకాశం ఉంటే ఆ రకంగా నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ దయచేసి భవిష్యత్తులో ఈ శాఖను బలోపేతం చేయాలి. కర్నూలు జిల్లాలో ఈ మత్స్యశాఖ చేపట్టిన కార్యక్రమం సరిగా చేయట్లేదు, నిర్వీర్యమైపోతుందనే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మనకు సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఉందో
మన కర్నూలు జిల్లాకు తుంగభద్ర తీరం కూడా 92 కిలోమీటర్లు ఉంది మన పార్లమెంట్ లో. కాబట్టి దయచేసి ప్రతి బెస్త అభ్యర్థి, ప్రతి బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు ఈ మత్స్యశాఖను బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంకోసారి సార్కి ఇవ్వండి. 2-3 ఏం సార్, ఇంకా 2-3 ఏంటి ఎంపీ సార్